హాయ్ అండి, నేను మీ టైలర్ అన్నయ్య. ఈ రోజు వచ్చేసి డ్రెస్ టాప్ ఎలా కుట్టుకోవాలి, కాలర్కి వచ్చేసి బాల్స్ ఎలా వేసుకోవాలి, ఎలా వేసుకుంటే ఈజీ అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి ఒకసారి. బాల్స్ వేసుకోవాలి, నెక్ దగ్గర డిజైన్ రావాలి, ఎలా వస్తుంది, ఏ విధంగా కుట్టుకుంటే ఈజీ అవుతుంది అనేది చూపిస్తాను. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే నేను అన్ని సర్దుకున్నాను. తర్వాత వచ్చేసి నేను హ్యాండ్స్ అనేది రెడీ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కి వచ్చేసి పైపింగ్ వేయాలి కదా. పైపింగ్ ఎలా వేసుకోవాలి అంటే, మనము డ్రెస్ అయితే ఏది ఇస్తారో డ్రెస్ ప్యాంట్ ఉంటుంది కదా, ఆ ప్యాంట్ క్లాత్ తీసుకొని ఆ విధంగా నేను పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే డ్రెస్ ఇచ్చినప్పుడు టాప్ డౌన్ బాటమ్ ఇస్తారు కదా, బాటమ్ క్లాత్ ని మనం పైపింగ్ గా ఉపయోగించుకోవాలి. అప్పుడు ఆ విధంగా మనం పైపింగ్ వేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది డ్రెస్ టాప్ కి. చూడండి ఒకసారి. ఇప్పుడు వచ్చేసి నేను పైపింగ్ అనేది రెడీ చేసుకున్నాను. అక్కడ నుండి నేను లోడింగ్ అనేది చేసుకుంటున్నాను. ముందుగానే నేను లైనింగ్ జాయింట్ చేయక ముందుకే పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. ఆ విధంగా వేసుకొని లోడింగ్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది. బయటకు కూడా ఎలాంటి ఖర్చు కనబడకుండా ఇన్సైడ్ అనేది లోడ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఆ విధంగా వేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఖర్చు అనేది బయటికి కనపడదు. నేను సింగిల్ పాదంతో కాకుండా డబుల్ పాదంతోనే పైపింగ్ అనేది వేస్తున్నాను. అది ఎలాగనేది కూడా నేను మిషన్ ఎలా సెట్టింగ్ చేసుకోవాలి, ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఒక వీడియో అనేది చేస్తాను. పైపింగ్ సింగిల్ పాదం కాకుండా డబుల్ పాదంతోనే ఎలా వేసుకోవాలనేది నేను ముందు ముందు వీడియోలో అది కూడా చూపిస్తాను, చూడండి. ఆ విధంగా పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను పూర్తిగానే. చూడండి, ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్ గా ఉండేటట్టు చూసుకొని మనం లైనింగ్ అయితే ఆ విధంగా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలి. సమానంగా నీట్ గా వచ్చేలాగా కటింగ్ అనేది చేసుకోవాలి. నా మిషన్ కొంచెం కుట్టుడు లాగడం వల్ల ఆ విధంగా లాగానండి. మీరు అలా లాగద్దు, లాగితే సాగిపోతుంది. ఇప్పుడు నేను వచ్చేసి బాడీకి లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను. ఏ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను అనేది చూడండి. ఆ విధంగా మనం ముడతలు ఎక్కడ కూడా ముడతలు లేకుండా చూసుకొని లైనింగ్ అనేది పూర్తిగా మనం అటాచ్ చేసుకోవాలి. ఇది కాటన్ కాబట్టి కొంచెం పర్లేదండి. అదే కొంచెం జారే క్లాత్, సిల్క్ లాంటి అలాంటివి అయితే కొంచెం ఇబ్బంది పడాలి మనం. అప్పుడు ఏం చేస్తాము, సైడ్ కి పిన్నులో మనకు మార్కెట్ లో దొరుకుతాయి పిన్నులని. ఆ పిన్స్ తీసుకొని వచ్చి సైడ్ కి మనం ఎక్కడైతే కుట్టాలనుకుంటున్నామో ఆ పక్క నుండి పిన్స్ అనేది అటాచ్ చేసుకొని నీట్ గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఖర్చు ఉందో ఆ ఖర్చు కూడా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. మనకి దేనికైనా సరే ఎక్స్ట్రా ఖర్చు ఎక్కడున్నా సరే తీసేయచ్చు. ఇప్పుడు నేను ఫ్రంట్ కు చెప్పాను కదా, ఫ్రంట్ మోడల్ అని చెప్పేసి ఫ్రంట్ కు వచ్చేసి బాల్స్ వేసుకోవాలి. ముందుగా ఆ విధంగా ఫీజింగ్ అనేది తీసుకున్నాను. ఆ ఫీజింగ్ కూడా ఎలా వేసుకుంటున్నానో చూడండి. ఇన్సైడ్ అంటే మన లైనింగ్ ఏదైతే వేసుకున్నామో ఆ సైడ్ అనేది మనం అంటించుకున్న మోడల్ పేపర్ ఏదైతే ఉందో అది ఈ సైడ్ అనేది వేసుకోవాలి. ఆ విధంగా వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఇప్పుడు మధ్యలో ఉంది కదా, అది ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకొని మిగతాదంతా కూడా కటింగ్ అనేది చేయాలి. ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. కార్డ్ తీసుకోవాలండి, మధ్య పెడతా ఉంటే మనకి రౌండ్ షేప్ అనేది నీట్ గా వస్తుంది. అలాగా కటింగ్ పెట్టకపోతే రౌండ్ దగ్గర లాగేసి రౌండ్ అనేది కూడా నీట్ గా రాదు. ఆ విధంగా మనం చిన్న గోరుతో అలా అనుకొని పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఆ విధంగా పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకొని మనం ఎక్కడ కూడా నీట్ గా రావాలండి రౌండ్ అనేది. ఆ రౌండ్ చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ కదా మనకి కనిపిస్తుంది, బోట్ నెక్ లాగా వస్తుంది. అక్కడ మనకి స్టిచ్చింగ్ అనేది నీట్ గా ఉంటేనే మిగతాది కూడా బాగుంటుంది. నీట్ గా చేయడం అనేది నేర్చుకోండి. ఎప్పుడు కూడా ఫినిషింగ్ వర్క్ అనేది చేయడం నేర్చుకోండి. ఫినిషింగ్ తోనే స్టిచ్చింగ్ చేయాలి. ఏదో స్టిచ్చింగ్ చేసాము అంటే చేసినట్టు ఉండకూడదు. ఇప్పుడు బాల్స్ నేను రెడీ చేసుకున్నాను. మనకి ఎన్ని బాల్స్ పడతాయో అన్ని బాల్స్ అనేది నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. మనం
ఒక వన్ సైడ్ అనేది వదిలేసుకున్నాం కదా, ఆ సైడు బాల్స్ అనేది వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ గ్యాప్ తోని, అంటే 1 ఇంచ్ ఒక బాల్స్ అనేది పెట్టుకుంటూ వస్తున్నాను. యాక్చువల్లీ ఈ నెక్ లో బాల్స్ కనబడవు, వేయకూడదు, కానీ కస్టమర్ వచ్చేసి నాకు బాల్స్ కావాలండి, ఆ నెక్ కావాలి, అలాగే నాకు ఎలాగైనా సరే కనిపించినా కనిపించకపోయినా మనకి బాల్స్ అనేది వేయమన్నారు. అందుకని చెప్పేసి నేను బాల్స్ అనేది వేసాను. మధ్యలో దారం కూడా అయిపోయింది. ఓకే, బాల్స్ ఆ విధంగా నేను రెడీ చేసుకుని పెట్టుకున్నవి ఒక్కొక్కటి ఒక 1 ఇంచు 1.5 ఇంచు అలాగా ఉండేలాగా చూసుకొని బాల్స్ అనేది వేసుకుంటున్నాను. మనం దగ్గరగా వేయొచ్చు, మరీ దూరంగా వేయకూడదు. మినిమం ఒక ఇంచు పావు ఇంచున్నర లోపే వేసుకుంటే బాల్ అనేది అర్థం నీట్ గా ఉంటుంది. ఆ బాల్స్ ఏంటి అనేది మీకు డౌట్ రాలేదా? థర్మోకోల్ బాల్స్ అండి. థర్మోకోల్ బాల్స్ మనకు మార్కెట్ లో 10 రూపాయలు పెడితే చాలా వస్తాయి. ఆ బాల్స్ అనేది మీరు తీసుకొని ఈ విధంగా రెడీ చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, నెక్ ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి. నాకైతే బాగుంది అనిపించింది, ఎందుకంటే బాల్స్ ముందు వేయకూడదు అనుకున్నాను, కానీ కస్టమర్ చెప్పారు కదా అని చెప్పేసి వేసాను. వేసిన తర్వాత నాకు కూడా బాగుంది అనిపించింది, నేను వేసాను. బాగుంది నెక్ కూడా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా నేను లైనింగ్ అనేది వేసుకుంటున్నాను. మన ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేసుకున్నాము, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ వేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఎలా చేసుకోవాలనేది మీకు ముందు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే మనం ఎక్స్ట్రా ఖర్చు ఉందో ఆ ఖర్చు ఎలా కట్ చేసుకున్నామో దీనికి కూడా లైనింగ్ అనేది వేసుకొని ఖర్చు అనేది రిమూవ్ చేసుకోవాలి. ఆ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. చెప్పాను కదా ముందుగానే, ఖర్చు అనేది రిమూవ్ చేసుకోవాలి పూర్తిగానే. నా వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందండి, ఎందుకంటే షాప్ వచ్చేసి కొంచెం రోడ్డు పక్కనే ఉంది, అందువల్ల ఎనీ టైం వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంది, వీడియో చేయాలంటే కూడా డిస్టర్బెన్స్ అనేది వస్తూనే ఉంది. ఎంత క్లియరెన్స్ చేసినా ఎక్కడో కూడా ఇంకా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సాధ్యమైనంత వరకు క్లియర్ చేస్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఆ విధంగా మనం లైనింగ్ అనేది వేసుకున్నాము, కటింగ్ చేసుకున్నాము. ఫ్రంట్ బ్యాక్ నెక్ కూడా బోట్ నెక్ వస్తుంది, అంటే కొంచెం హై నెక్ లాగా వస్తుంది, మరీ డౌన్ సైడ్ కాదు, మరీ పైకి కాదు. ఆ విధంగా పాయింట్ క్లాత్ ఏదైతే ఉందో చెప్పాను కదండి, దాన్ని తీసుకొని పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఆ విధంగా రెడీ చేసుకున్నాను, పైపింగ్ కూడా వేసుకుంటున్నాను చూడండి. ఆ విధంగా పైపింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. పైపింగ్ వేసేటప్పుడు కూడా మన మార్జిన్ ఏదైతే, అంటే ఖర్చు ఏదైతే స్టార్టింగ్ లో పడతామో అదే ఖర్చు లాస్ట్ వరకు పట్టాలండి. ఆ విధంగా పడితేనే మనకి రౌండ్ షేప్ అనేది నీట్ గా వస్తుంది, లేకపోతే రాదు నీట్ గాన. ఆ విధంగా వేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఖర్చు ఏదైనా ఉంటే ఇన్సైడ్ కొంచెం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా లోడింగ్ అనేది చేసుకున్నాను. చిన్న పైపింగ్ అనేది లాగాను, ఎందుకంటే రౌండ్ నీట్ గా రావడం కోసం అని చెప్పేసి కొంచెం థ్రెడ్ లాగితే నీట్ గా ఉంటుంది. మనకు లైనింగ్ డౌన్ సైడ్ కూడా స్టిచ్చింగ్ చేయాలి కదా, డౌన్ సైడ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఆ విధంగా మనం మార్జిన్ పట్టుకొని లోడింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటి, షోల్డర్ జాయింట్ చేసుకున్నాను. షోల్డర్ జాయింట్ దగ్గర కూడా 2 కుట్లు అనేది వేసుకోవాలి. షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత మనకి పైన నెక్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర, అక్కడ కూడా ఒక టాకా అనేది వేయాలి. ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు బ్యాక్ సైడ్ పెట్టేసి ఒక టాకా అనేది వేసుకోవాలి. ఆ విధంగా వేసుకుంటే నీట్ గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది వేసుకుందాము. హ్యాండ్స్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలండి, ఎందుకంటే హ్యాండ్స్ మార్జిన్ ఏదైతే స్టార్టింగ్ మనం పడతామో అదే ఖర్చు కంటిన్యూగా లాస్ట్ వరకు ఎండ్ వరకు కూడా అదే ఖర్చు అనేది రావాలి. ఎక్కువ తక్కువ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ముడతలు అనేది వస్తాయి. హ్యాండ్స్ నీట్ గా కనపడదు. చంక దగ్గర కానీ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం మార్జిన్ ఏదైతే స్టార్టింగ్ స్టేజ్ లో పట్టుకున్నామో అదే మార్జిన్ ఎండ్ వరకు ఒకేలాగా పట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు, పాదం వరుస అయితే పాదం వరుస. ఒకవేళ మనకు స్టిచ్చింగ్ సరిగా రాలేదండి ఫస్ట్ కుట్లో అంటే రెండో కుట్లో సరి చేసుకోవాలి. రెండో కుట్లో కూడా మనం సరి కాలేదు అంటే మనకి స్టిచ్చింగ్ సరిగ్గా రాలేదని అర్థం.
ఎందుకంటే మనం ఎంత ఫస్ట్ టైం ఒకసారి స్టిచ్చింగ్ అనేది చేస్తాము, కానీ రెండోసారి అయినా నీట్ గా చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు సైడ్ పార్ట్ కూడా నేను జాయింట్ అనేది చేసుకుంటున్నాను. మనకు అక్కడ నుండి సైడ్ కట్స్ వస్తాయి కాబట్టి అక్కడ వరకే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఆ కుట్టు కూడా లాస్ట్ లో ఎండింగ్ అందులోనే కలపాలండి. ఎందుకంటే రెండు ఇప్పుడు మనం పైనుంచి పాదం వరుస వేసుకుంటూ వచ్చాం కదా, ఎండింగ్ వచ్చేసరికి లాస్ట్ కి వచ్చేసరికి 3 కుట్లు ఒకే దగ్గర కలిసేలాగా ఉండాలి. ఆ విధంగా 2 సైడ్లు అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇప్పుడు డౌన్ సైడ్ మనకి ఏదైతే మార్జిన్ ఉందో, సారీ కట్స్ ఉంది కదా, కట్స్ దగ్గర ఒక 30 ఇంచు కానీ హాఫ్ ఇంచు పాయింట్ కానీ ఉండేలాగా చూసుకొని కట్స్ అనేది మనం పెట్టుకోవాలి. అప్పుడే అవి నీట్ గా అందంగా కనిపిస్తాయి. కొంతమంది పెడతారు 1 ఇంచు 2 ఇంచు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు, నేను చూస్తాను. లేదనుకుంటే ఒక పాదం వరుసతో స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా చేయొద్దండి. మినిమం ఒక హాఫ్ ఇంచు పాయింట్ తీసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది. ఆ విధంగా అనేది వేసుకోవాలి. 2 కుట్లు పక్కన పక్కన ఒక కుట్టు వేసుకోవాలి. ఒక కుట్టు వచ్చేసి మనం ఏదైతే స్టార్టింగ్ మడత పెట్టుకున్నామో అక్కడ వేసుకోవాలి. రెండో కుట్లు వచ్చేసి దాని పక్క నుంచి ఎడ్జ్ దగ్గర నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలి. ఆ విధంగా మనం మడత కూడా చూడండి ఎలా పెడుతున్నాం అనేది, ఆ విధంగా పెట్టుకొని నీట్ గా 2 కుట్లు అనేది వేసుకోవాలి. ఆ విధంగా రెండో కుట్టు చెప్పాను కదండి, రెండో కుట్టు ఎలా వేయాలనేది ఆ విధంగా వేసుకోవాలి. సైడ్ కుట్టు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్టిచ్చింగ్ అనేది నీట్ గా ఉండాలి. స్ట్రేట్ కుట్టు అంటే స్ట్రేట్ కుట్టు లాగా ఉండాలి, అప్పుడే నీట్ గా ఉంటుంది. ఇప్పుడు మనకి క్లాత్ వచ్చేసి ఏమైనా ఎక్స్ట్రా ఉందా, ఏమైనా ఎక్కువ తక్కువ ఉందా అనేది కూడా చూసుకొని డౌన్ సైడ్ 2 సమానంగా ఉంటే ఓకే, లేదు అనుకుంటే ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది చూసుకొని మనకి మెజర్మెంట్ టాప్ లెంత్ ఎంతైతే కావాలో అంత చూసుకొని అక్కడ కటింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం లాస్ట్ వరకు వచ్చినట్టే, లాస్ట్ మనం డౌన్ బాటం కుడుతున్నాము అంటే ఖచ్చితంగా టాప్ అనేది కంప్లీట్ చేసుకున్నట్టే. ఈ విధంగా మీరు చేసుకుంటే మీ వర్క్ అనేది చాలా నీట్ గా ఫినిషింగ్ కూడా వస్తుంది. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చూసిన వాళ్ళందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చూసిన వాళ్ళందరికీ కూడా ఒక థ్యాంక్స్ అండి. ఎందుకంటే నా వీడియోని ఓపిక్ గా చూసిన వాళ్ళకి కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తేనే ఇంకొకరికి అనేది షేర్ అవుతుంది. షేర్ అవుతేనే కదా నలుగురు సపోర్ట్ చేస్తారు. మీరు సపోర్ట్ ఉంటేనే నేను మంచి మంచి వీడియోస్, అంటే కొత్త కొత్త రకమైన వీడియోస్ అనేవి నేను పెడతాను. నెక్ డిజైన్స్, బ్లౌజ్ డిజైన్స్, మోడల్స్, ఆల్ మోడల్స్ మాక్సిమం మీ అందరికి నేర్పడానికే ట్రై చేస్తాను. నేర్పుతాను కూడా. నా ఛానల్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు మంచి మంచి వీడియోస్, నెక్ డిజైన్స్, మోడల్స్, టాప్స్, కాలర్ నెక్స్ అన్ని కూడా నా వర్క్, నా సాధ్యమైనంత వరకు నా చేతిలో ఎంత విద్య ఉందో అంత మీకు అనేది నేను నేర్పిస్తాను. ఈజీ మెథడ్ తో నేర్పిస్తాను, మరీ హార్డ్ గా కూడా కాదు, సింపుల్ గా నేర్పిస్తాను. చూడండి, చూస్తూనే ఉండండి. బాయ్ అండి, అయితే ఉంటాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.